కెమెరామెన్ సార్ బాబు రెడీ బాబు స్టార్ట్ కెమెరా. ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07470 విశాఖపట్నం పలాస మెము ఎక్స్ప్రెస్ ట్రైను. శ్రీకాకుళం తర్వాత మన ట్రైను ఆగేది ఉర్లంలో. అండి, నేను మీకు టైని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్రస్తుతం నేను విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం ఒక సౌక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. సౌక అంటే మామూలు సౌక కాదండు. విశాఖపట్నం నుంచి పలాసకి నేను వెళ్ళబోయే ట్రైన్లో టికెట్ రేట్ చాలా సౌక అని చెప్తున్నారు. మరి ఎంత సౌక ఏంటనే విషయాలతో పాటు ఈ ట్రైన్కి సంబంధించి ఈ రూట్కి సంబంధించి చాలా విషయాలను అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేయండి. వీడియో చివరిలో ఏదో కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసేవారందరికీ ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. అదేవిధంగా మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు. విశాఖపట్నం జంక్షన్ అవుట్లుక్ అయితే ఇది. మనకి ఈ సైడ్ 694 PL ఓల్డ్ స్టీమ్ లోకోమోటివ్ అయితే స్పెషల్ అట్రాక్షన్గా పెట్టారు. మనకి ఆ సైడ్ బైక్ రెంటల్, కార్ రెంటల్ అనమాట, అద్దెకి దొరుకుతాయి అన్నీ. మనకి రైల్ కోచ్ రెస్టారెంట్ కూడా ఆ పక్క ఉంది. ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి. పొద్దున్నే ఎండ మాత్రం గీరకించేస్తుంది, అసలు మామూలుగా లేదు. గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి వెళ్తే అక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఏం లేదు. మళ్ళీ నేను గేట్ నెంబర్ 2 దగ్గరకు వచ్చాను. ఇప్పుడే ఫిజికల్గా టికెట్ అయితే తీసుకున్నాను. ఆర్డినరీ టికెట్ మనకి విశాఖపట్నం నుంచి పలాసకి 203 కిలోమీటర్లకి కేవలం 45 రూపాయలే ఛార్జ్ చేశారు. చూసారా, చౌక అంటే మామూలు చౌక అది. ఇవాళ ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07470 విశాఖపట్నం పలాస స్పెషల్. 8 గంటల 50 నిమిషాలు కానీ చూపిస్తున్నారు. ఇంకా ప్లాట్ఫామ్ అయితే మెన్షన్ చేయలేదు. దీన్ని ఎస్కలేటర్ అంటారు. బహుశా ఇండియాలో మీరు ఎక్కడా చూసింటారు. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తాం. జాగ్రత్త. ఈ విశాఖపట్నంలో మనకి 9, 10 నెంబర్ ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందని చెప్పారు, కానీ ఇక్కడైతే ఇంకా అంత పనులు అయితే ఏమి స్టార్ట్ అవ్వలేదు. ఈ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VSKP. ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 9 నెంబర్, 10 నెంబర్ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పనులు అయితే అంతగా స్టార్ట్ అయినట్టు ఏం కనిపించలేదు. ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07470 విశాఖపట్నం పలాస మెము ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటల 50 నిమిషాలకి విశాఖపట్నంలో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు పలాస చేరుకుంటుంది. అసలు ఇంకొక గంట కానీ ఉంటే మాత్రం బుర్రగా పేలిపోద్ది. నాన్ స్టాప్ అనౌన్స్మెంట్, మామూలు కోటది లేదు, సాగు కొట్టేస్తుంది అసలు. ప్రస్తుతం టైం వచ్చేసి 8 గంటల 44 నిమిషాలు అవుతుంది. అసలు మామూలు 7 గంటల 50 నిమిషాలకి అయితే బయలుదేరిపోవాలి మన ట్రైను. అది కూడా దూరంగా మనకు మెమో కనిపిస్తుంది, చూసారా, వస్తుంది. అది 7:30కి రావాలి. అది విజయనగరం నుంచి విశాఖపట్నంకి. విశాఖపట్నం వచ్చిన తర్వాత విశాఖపట్నం నుంచి పలాసకి అయితే వెళ్తుంది ట్రైను. అది లేట్గా రావడం వల్ల ఈరోజు మనకి లేట్ అయింది. ద బ్యూటిఫుల్ మెమో ఈరోజు మనల్ని పలాస వరకు తీసుకెళ్లే మెమో ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. బండి అయితే ఎక్కేసాను, స్టార్టింగ్ కాబట్టి ప్రస్తుతానికి ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఫుల్ అయిపోద్ది బండి. మనకు తెలుసు కదా, మెమో ట్రైన్లో 3:2 సిట్టింగ్ ఉంటుంది. ఈ పక్క 3, ఈ పక్క 2, మొత్తం 80 సిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి నిలబడటానికి ఇలాగ ఖాళీగా ఉండి పడుకోవడం కూడా ఫుల్ స్పేస్ ఉంటుంది. 2వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి వాస్కోడిగామా నుంచి హౌరా వెళ్ళి అమరావతి ఎక్స్ప్రెస్ వెళ్తుంది. ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్కి సిగ్నల్ అయితే వస్తుంది. టైం చూస్తున్నారు కదా, కరెక్ట్గా 9 గంటల 2 నిమిషాలు అయితే అవుతుంది. చెన్నై నుంచి హౌరా వెళ్ళే మెయిల్ ఎక్స్ప్రెస్ బండి చూసారా, అస్సలు ఖాళీ లేదు. అసలు స్లీపర్ క్లాస్ కోచ్లా లేవు, జనరల్ కోచ్ల్లో ఉన్నాయి. విశాఖపట్నం నుంచి పలాసకి మొత్తం 203 కిలోమీటర్లు. మార్గం మధ్యలో మన ట్రైన్ 24 స్టేషన్లు అయితే అవుతుంది. విశాఖపట్నం పలాస కలిపి మొత్తం 26 రైల్వే స్టేషన్లు. మొత్తం మ్యాక్సిమం అన్ని స్టేషన్లు కూడా కవర్ చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ విశాఖపట్నం నుంచి పలాస మధ్యలో మీ ఊరుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అనౌన్స్మెంట్ చూసారు కదా, నాన్ స్టాప్ అనౌన్స్మెంట్, అస్సలు వీడియో చేయనట్లేదు నన్ను. 7 గంటల 50 నిమిషాలకు బయలుదేరాల్సింది 9 గంటల 30 నిమిషాలు అయిపోతుంది. 9:30 అయిపోతుంది దాదాపు. 1 గంట 40 నిమిషాలు ఆలస్యంగా మన ట్రైన్ విశాఖపట్నం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే బయలుదేరిపోయింది. స్టేషన్లో నాయిస్ మాత్రం మామూలుగా లేదు అసలు. మన విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే ఒక బాయ్ చెప్పేద్దాం. విశాఖపట్నం నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. విశాఖపట్నం తర్వాత మన ట్రైన్ ఆగేది మర్రిపాలెంలో.
మ్యాక్సిమం మనకి విశాఖపట్నం నుంచి పలాసకి మధ్య మొత్తం 27 రైల్వే స్టేషన్లు ఉంటాయి. అందులో ఒకే ఒక్క స్టేషన్లో ఆగదు. కుజ్జంగవలస అనే ఒక స్టేషన్ ఉంది, మిగతా అన్ని స్టేషన్లో ఆగుతుంది. విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్. మెమూ ట్రైన్స్ అన్నీ కూడా రేక్ షేరింగ్ అనమాట. మనకి విజయనగరం నుంచి విశాఖపట్నం వచ్చే ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మనకి ఈరోజు 1:40 అయితే లేట్ అయింది. మామూలుగా రాజమండ్రి నుంచి ఒక మెమూ బయలుదేరుతుంది, అది విశాఖపట్నం వస్తుంది. విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్తుంది నైట్కి. విజయనగరం నుంచి మళ్ళీ ఇది ఉదయం మళ్ళీ విశాఖపట్నం వస్తుంది. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తుంది. పలాస నుంచి మళ్ళీ విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి రాజమండ్రి అయితే వెళ్తుంది. మొత్తం రేక్ షేరింగ్ అనమాట ఈ మెమూ ట్రైన్స్ అన్నీ కూడాను. మర్రిపాలెం రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మన ఫస్ట్ స్టాపు. వెల్కమ్ టు మర్రిపాలెం. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చాము. మర్రిపాలెం తర్వాత మన ట్రైన్ ఆగేది సింహాచలంలో. సింహాచలం రైల్వే స్టేషన్. బాబు ఏంటి ఎంతమంది జనం ఉన్నారు. విశాఖపట్నంలో ఎక్కే కానీ ఇక్కడ చాలామంది ఎక్కుతున్నారు. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ట్రైన్. ఆ సీట్లోకి వెళ్ళి కూర్చోకపోతే అది కూడా కబ్జా చేసేస్తారు. వెల్కమ్ టు పెందుర్తి. పెందుర్తి స్టేషన్లో ట్రాక్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి. జనాలు అయితే మాత్రం ఎక్కుతూనే ఉన్నారు ప్రతి స్టేషన్లను. నాకు తెలిసి ఇంకొక విజయనగరం వెళ్ళేసరికి ఇంకా కాలాడతాం కూడా ఖాళీ ఉండదు అనుకుంటున్నాను ట్రైన్లో. పెందుర్తి నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కొత్త వలస జంక్షన్. కరెక్ట్గా 9 కిలోమీటర్లు వెళ్తే కొత్త వలస వచ్చేస్తుంది. బాయ్ బాయ్ పెందుర్తి. వెల్కమ్ టు కొత్త వలస. ఈ కొత్త వలస జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేటీవీ. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ నుంచి అరకు వెళ్ళడానికి సపరేట్గా రూట్ ఉంది, చూపిస్తాను మీకు. కొత్త వలస తర్వాత మన ట్రైన్ ఆగేది కంటకాపల్లిలో. మనకి ఆ పక్క అనిపిస్తుంది చూసారా డబుల్ ట్రాక్, అది అరకెళ్ళే లైన్ అనమాట. మనకి ఈ 2 ట్రాక్లు, యువతల పక్కన ఇంకో ట్రాక్ ఉంటుంది. ఈ 3 ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్ మనకి విజయనగరం వరకు, ఆ రూట్ మాత్రం మనకి అరకెళ్తుంది అనమాట. అది కంటకాపల్లికి అయితే వచ్చాం. ప్లాట్ఫామ్ చాలా డౌన్లో ఉంది. కొంతమంది అయితే దిగుతున్నారు స్టాపు. కంటకాపల్లి నుంచి కూడా ట్రైన్ బయలుదేరిపోయింది. కంటకాపల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది ఆలమండలో. కరెక్ట్గా 9 కిలోమీటర్లు మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి. వెల్కమ్ టు ఆలమండ. ఇవన్నీ కూడా చిన్న చిన్న రైల్వే స్టేషన్లు. ప్లాట్ఫామ్స్ కూడా చాలా డౌన్లో ఉన్నాయి చూడండి. ఆలమండ తర్వాత మన ట్రైన్ ఆగేది కోరుకొండలో. కోరుకొండ తర్వాత విజయనగరం మనకి పెద్ద స్టేషన్ వచ్చేసి. బాయ్ బాయ్ ఆలమండ. హటియా బెంగళూరు. వెల్కమ్ టు కోరుకొండ. నాకు తెలిసి ఇక్కడ ఒక క్రాసింగ్ ఉంటుంది అనుకుంటున్నాను, ఓవర్టేక్ పెడతాడు. కోరుకొండలో చాలామంది దిగారు. కోరుకొండ తర్వాత మన ట్రైన్ ఆగేది విజయనగరం జంక్షన్లో. మనకి ఇక్కడి నుంచి కరెక్ట్గా 11 కిలోమీటర్లు. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వచ్చింది మన ట్రైను. అదే 1:40 లేట్లో మనం విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. 9:15 రావాల్సింది, మ్యాక్సిమం 11 అయిపోతుంది టైము. ఈ విజయనగరం జంక్షన్లో మన ట్రైన్కి అఫీషియల్గా 5 నిమిషాలతో స్టాప్ ఉంది. ఇందాక కోరుకొండ స్టేషన్లో ఓవర్టేక్ పెడతాడు అనుకున్నాను. వెనకాల సమ్మర్ స్పెషల్ ట్రైన్ అయితే వస్తుంది. ఆపలేదు, బండి అయితే వచ్చింది మనకి విజయనగరంకి. ఇప్పుడే అన్నాను లేదో మాటల్లోనే వచ్చేసింది ట్రైన్. చూడండి 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వ్యాగ్నైన్ లోకోమోటివ్తో వస్తుంది. హౌరా అయితే వెళ్తుంది అనమాట, సమ్మర్ స్పెషల్ ట్రైన్ అది. బెంగళూరు నుంచి హౌరా వెళ్ళే సమ్మర్ స్పెషల్ ట్రైన్.
బండి అయితే ఖాళీగా ఉంది. బాబా ఒక్కళ్ళు లేరు. ఐదు నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత మన ట్రైన్ విజయనగరం జంక్షన్ ప్లాట్ఫామ్ 5 నుంచి బయలుదేరిపోయింది. ఇక్కడ కూడా రెనోవేషన్ వర్క్ జరుగుతుంది చూసారా. నిజంగా ట్రైన్ ఎంత ఖాళీగా ఉందని అంత ఖాళీగా ఉంది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెల్లిమర్ల. బాయ్ బాయ్ విజయనగరం జంక్షన్. విజయనగరం సిఎంఆర్ షాపింగ్ మాల్. మనకి ఈ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇది బైపాస్ లైన్. విజయనగరం జంక్షన్కి వెళ్లకుండా మనకి రాయపూర్ లైన్లోకి అయితే వెళ్తుంది అనమాట. మొత్తం 8 కిలోమీటర్లు బైపాస్ లైన్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ కొడుతున్నాడు, 95 వచ్చింది. ద బ్యూటిఫుల్ నెల్లిమర్ల. అసలు వర్షాకాలంలో బాగుంటుంది తెలుసండి ఇది. వెల్కమ్ టు నెల్లిమర్ల. నెల్లిమర్ల రైల్వే స్టేషన్కి వచ్చేసాము. పలాస శ్రీకాకుళం వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఎక్కుతున్నారు అనమాట. విజయనగరం వరకు వచ్చే వాళ్ళందరూ దిగిపోయారు విజయనగరంలో. నెల్లిమర్ల నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది. నెల్లిమర్ల తర్వాత మన ట్రైన్ ఆగేది గరివిల్లో. బాయ్ బాయ్ నెల్లిమర్ల. అది కూడా మనకి స్ట్రైట్ కనిపిస్తుంది చూసారా, అది నెల్లిమర్ల రామతీర్థాల కొండ అనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ కొండ కింద నుంచి పైదాకా ఆకుండా ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను 2 సార్లు ఎక్కాను, కింద నుంచి పైదాకా ఆకుండా ఎక్కాను. మీలో ఎవరైనా అలా ఎక్కుంటే కామెంట్ చేయండి. ఈరోజు నేను అనుకున్నంత క్రౌడ్ అయితే లేదు, బండి మాత్రం ఖాళీగానే ఉంది. వేసవకాలం సెలవులు కదా, అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడికెక్కడ చెక్కేసి ఉంటారో అందుకే ఖాళీగా ఉంది. గరివిడి స్టేషన్కి వచ్చేసాము. గరివిడి స్టేషన్లో ఏదో మనకు ట్రైన్ ఒక క్రాసింగ్ అవుతుంది చూడండి, వ్యాప్సవం లోకోమోటివ్. వెల్కమ్ టు చీపురుపల్లి. అదే 1:40 నిమిషాలు ఆలస్యంగా మనం చీపురుపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నాం. మనకి ఎక్కడితో మన హాఫ్ జర్నీ అయితే కంప్లీట్ అయినట్టే. చీపురుపల్లి నుంచి పలాస వైపు ఫస్ట్ టైం నీకు ఈ రూట్ అయితే చూపించబోతున్నాను నేను. ఇంతకుముందు మన లగ్జరీ వందే భారత్ ట్రైన్లో అయితే వెళ్ళాను, అప్పుడైతే మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు మన లోకల్ వందే భారత్లో మనకి ఈ రూట్ అనేది నేను చూపిస్తాను. మనకి చీపురుపల్లి నుంచి పలాస మధ్య ఫస్ట్ టైం అయితే నేను చూపించబోతున్నాను ఈ రూట్ అనేది. వెల్కమ్ టు బాతువా. హాల్ట్ రైల్వే స్టేషను, నేమ్ బోర్డు కూడా లేదు. చాలా అంటే చాలా చిన్న ప్లాట్ఫామ్ ఉంది. సిగడం రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడికే మన జర్నీ 105 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. ఇక్కడి నుంచి మనకి ఇంకా పలాసకి 98 కిలోమీటర్లు. ఫస్ట్ టైం చూపిస్తున్నాను చూడండి సిగడం రైల్వే స్టేషన్ని మన ఛానల్లో. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసింది. సిగడం తర్వాత మన ట్రైన్ ఆగేది పొందూరులో. బాయ్ బాయ్ సిగడం. పొందూరులో చాలామంది దిగిపోతున్నారు. పొందూరు రైల్వే స్టేషన్ చేరుకున్నాం. పొందూరు నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోతుంది. చూసారా ప్లాట్ఫామ్ ఎంత డౌన్లో ఉందో. 10:30కి రావాల్సింది 12 గంటలకు వచ్చింది. అంటే కరెక్ట్ 1:30 లేట్లో నడుస్తున్నాం. చాలామంది ఏంటంటే టైం చూపించి పోయి అంటున్నారు. మనకి మండ ఏమో చిన్నదే, వాచ్ ఏమో పట్టదు. దీనికి ఏం చూపిందని చెప్పండి, మన దగ్గర ఎక్విప్మెంట్ ఏమీ లేదు.
వెల్కమ్ టు దూసి స్టేషన్. ప్లాట్ఫామ్ చూసారా ఎలా ఉందో? ఆల్మోస్ట్ మనం శ్రీకాకుళం వచ్చేసినట్టే. మనకి ఇంకా 6 కిలోమీటర్లు. నెక్స్ట్ మనకి శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ వరకు బాగానే వచ్చింది అనుకున్నాం. కరెక్ట్గా దూసిలో తీసుకొచ్చి ఆపేసాడు. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత ఫస్ట్ ఓవర్టేక్. ఇందటి విజయనగరం లాగిన్ చూసారా బండి? అదే బెంగళూరు నుంచి హౌరా వెళ్ళే సమ్మర్ స్పెషల్ ట్రైను. రానామా అని వస్తుంది. వెల్కమ్ టు శ్రీకాకుళం రోడ్. సెకండ్ టైం చూపిస్తున్నాను శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ని. గంట 35 నిమిషాలు ఆలస్యంగా మనం శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CHE. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఈ శ్రీకాకుళం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CHE. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఎందుకంటారంటే ఇది ఆమదల వలసలో ఉంటుంది. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ అనేది మనకి టౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలి శ్రీకాకుళం వెళ్ళాలంటే. మనకి ఇప్పుడే పక్క ప్లాట్ఫామ్ మీదకి హౌరా మెయిల్ ఎక్స్ప్రెస్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి చెన్నై నుంచి హౌరా వెళ్ళే మెయిల్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇప్పుడే మన ట్రైన్ 1 నెంబర్ ప్లాట్ఫామ్లో ఆగింది. మ్యాక్సిమం ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ అయితే వదులుతాడు. ఇక్కడ మనకి అఫీషియల్గా 5 మినిట్స్ స్టాప్ ఉంది. శ్రీకాకుళం తర్వాత మన ట్రైన్ ఆగేది ఉర్లంలో. మనకి ఇంకా పలాస వెళ్ళడానికి 9 స్టేషన్లు ఉన్నాయి. అందులో మధ్యలో మెయిన్ స్టాప్ ఏదైనా ఉందంటే నౌపడ జంక్షన్, దాని తర్వాత పలాస. మ్యాక్సిమం అన్నీ చూపిస్తాను, కొంచెం త్వరగా తీసుకెళ్ళిపోతాను, వీడియో లాగ్ అయిపోతుంది. వెల్కమ్ టు ఉర్లం. ఉర్లం తర్వాత మన ట్రైన్ ఆగేది తిలర్లో. ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్ళాలి. వెల్కమ్ టు తిలరు. ఈ జనం అంతా కూడా మళ్ళీ రిటర్న్ వచ్చే బండి కోసం అనుకున్నాం. తిలర్ నుంచి బయలుదేరిపోయింది. తిలర్ తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హరిశ్చంద్రపురం. వాళ్ళంతా కూడా విశాఖ ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. వెల్కమ్ టు హరిశ్చంద్రపురం. వెల్కమ్ టు కోటబొమ్మాలి. కోటబొమ్మాలి PS చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. నేను కోటబొమ్మాలి RS చూపిస్తున్నాను. RS అంటే ఏంటండి? రైల్వే స్టేషన్. దిండు గోపాలపురం హాల్ట్ రైల్వే స్టేషన్. ఆ ప్లాట్ఫామ్ లేదు. మనకు ఆ పక్కన కనిపిస్తున్న ట్రాక్ అది వచ్చేసి గుంటూరు వెళ్ళే లైన్ అనమాట. మనకి నౌపడ జంక్షన్ నుంచి గుంటూరు వెళ్ళే లైన్ అది. వెల్కమ్ టు నౌపడ జంక్షన్. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి గుంటూరు వెళ్ళడానికి సపరేట్ లైన్ ఉంది. ఇందాక చూపించాను కదా, ఆ రూట్ కూడా మనం ట్రావెల్ చేయాలి. విశాఖపట్నం గుంటూరు ప్యాసింజర్ ఉంది ఎర్లీ మార్నింగ్. ఆ బండికి అయితే నేను చేస్తాను ఖచ్చితంగా. కాకపోతే వర్షాకాలంలోనే చేయాలి, ఎందుకంటే ఇప్పుడు అంత లొకేషన్ అయితే ఉండదు చూడటానికి. ఇక్కడికి మనం 1:55 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాం. అటు దూరంగా ల్యాండ్స్కేప్స్ అయితే సూపర్ ఉన్నాయి చూడటానికి. అటు వర్షం పడుతున్నట్టు కనిపిస్తుంది దూరంగా, కానీ వర్షాకాలం రావాలి భలే ఉంటుంది ఈ పక్క లొకేషన్లో. వెల్కమ్ టు రౌతుపురం హాల్ట్. వెల్కమ్ టు పూండి. దీని తర్వాత మన ట్రైన్ ఆగేది పలాసలోనే. పుండి స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయింది. అక్కడ బిల్డింగ్ చూడండి, ఓల్డ్ మోడల్ భలే ఉంది చూడటానికి. పుండి తర్వాత నెక్స్ట్ మన స్టేషను పలాస. 45 రూపాయలకి ఇంతకన్నా చౌక జర్నీ ఇంకేదైనా ట్రావెలింగ్ ఇస్తుందంటే కామెంట్ చేయండి. ఈ మధ్య ఫేస్బుక్ వాటిల్లో వందే భారత్ గురించి ఏదైనా న్యూస్ వస్తే కింద కొంతమంది మేధావులు ఏడుతున్నారు, పేదవాళ్ళకి ట్రైన్స్ లేవు, పేదవాళ్ళు చూడట్లేదు, అందరూ ఉన్న వాళ్ళకేనా అని చెప్పేసి.
మరి ఇటువంటి ట్రైన్స్ ఎందుకు కనపడవో, చాలామంది రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, చిరు వ్యాపారస్తులు, అలాగే బోల్డ్ మంది దగ్గరికి ప్రయాణం చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా మినిమం 10 రూపాయల నుంచి జర్నీ దొరుకుతుంది. 200 కిలోమీటర్లకి 45 రూపాయల జర్నీ అందిస్తుందంటే ఇండియన్ రైల్వేస్. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇలాంటివి కనపడవు మేధావులకి. జపాన్ వాళ్ళు బుల్లెట్ ట్రైన్ అంటే అబ్బో అంటారు, అదే ఇండియన్ ట్రైన్ అంటేప్పటికి ఎడుతారు. మరి ఈ దేశంలో పుట్టారు, ఇంకెక్కడ పుట్టారు నాకైతే అర్థం అవ్వదు. ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే పర్లేదు, బాగానే ఉంది. పొద్దున్న 1:40 లేట్గా బయలుదేరినా ఒక అరగంట అయితే కవర్ చేశాడు. మళ్ళీ ట్రైన్ పలాస నుంచి మళ్ళీ వెంటనే బయలుదేరిపోతుంది మళ్ళీ విశాఖపట్నంకి. మామూలుగా అయితే మధ్యాహ్నం 1 బయలుదేరి 5:50 కల్లా విశాఖపట్నం చేరుకోవాలి. మరి ప్రస్తుతానికి 2:15 చేరుకుంటుందని చూపిస్తుంది. మరి ఏ టైంకి వెళ్తుందో ఏంటో తెలీదు. నేను కూడా ఇదే ట్రైన్లో రిటర్న్ వెళ్ళిపోతాను. పలాస దగ్గరికి వచ్చేసరికి కొంచెం వెదర్ అయితే మారింది, లైట్గా తుప్పర కూడా పడుతుంది. భలే ఉంది పక్కన చూస్తానికి. సవకా ఖాళీ సవకా. మన ఫోన్కి అంత కెపాసిటీ లేదు కానీ ఆ దూరం నుంచి అసలు ల్యాండ్స్కేప్స్ ఎంత సూపర్ కనపడుతుంది తెలిసింది, అంత సూపర్గా ఉంది. మామూలుగా లేదు అసలు. పలాసకి రాగానే మా పరిస్థితి ఇది. అసలు మమ్మల్ని దిగానే వాళ్ళు ఎక్కేసారు ఫుల్గా. వెల్కమ్ టు పలాస. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PSA. మొత్తానికి 1:20 ఆలస్యంగా మనం పలాస రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. సో మొత్తానికి ఒక 45 రూపాయల సవక ట్రైన్ జర్నీ అయితే చేసాను. ఇలా వీడియో అయితే నేను అనుకున్నట్టుగా రాలేదు, కానీ మ్యాక్సిమం వచ్చింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ దాన్ని చేస్తున్నాను. నేను మళ్ళీ అదే ట్రైన్కి వెళ్ళాలి, టికెట్ కోసం పరుగులు పెడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.